అన్యులు వారికి ఇష్టం వచ్చిన రోజు వారికి ప్రత్యేకంగా కొన్ని ఆలోచన చేయాలి. ఎప్పుడు వారికి దేవుని సన్నిధిలో వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, దర్శించాలి అని అనుకుంటారో వాళ్ళు అప్పుడు వెళ్ళి దర్శిస్తారు. కానీ క్రైస్తవ జీవితంలో ఒక దినము ఏర్పాటు చేయబడింది. 6వ రోజు మీ పని చేసుకోండి, 7వ రోజు మీరు దిస్ ఈజ్ ఎ మస్ట్ అండ్ షుడ్ బి కమ్ టు చర్చ్, దేవుని సన్నిధిలో మీరు రావాలన్నది. ఈరోజు మనము చదువుకున్న భాగంలో ఫిలిప్పీయులకు 3:13-14లో మరి దేవుని వాక్యము మనకి ఏం సెలవిస్తుంది అంటే, దేవుని ఉన్నతమైన పిలుపు వైపు పరిగెత్తుట క్రైస్తవ జీవితం. దేవుని ఉన్నతమైన పిలుపు వైపు పరిగెత్తుట క్రైస్తవ జీవితం. ఆమేన్. మరి సహోదరు, ఈ రోజు వాక్యంలో చూస్తున్నాం, సమయం లేదు. 13-14 వచనంలో సహోదరులారా నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనెను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఆమేన్. మరి పౌలు సత్యము తెలుసుకున్నాడు. వెనక ఉన్నవి మరచిపోవాలి అన్నది ఆయన తెలుసుకున్నాం. మన జీవితంలో కూడా అనేకసారి వెనుక ఉన్నవి అన్ని మనం ఏం చేస్తామంటే రిమెంబర్. మనం ఇలాగున్నాము, మనం ఇలా ఎందుకైనాము, మనం ఇలాగున్నాము, ఇవన్నీ వెనుక ఉన్నవన్నీ మర్చిపోవాలి. కానీ మనుషులలో 3 గుణలక్షణాలు కంపల్సరీ ఉంటాయి. ఆ 3 గుణలక్షణాలు ఏమున్నాయంటే, ఆయన చేసిన గత పాపము సైతాన్ అన్నవాడు నీకు రిమెంబర్ చేస్తుంటాడు, ఆయన యాద్ చేస్తుంటాడు. నీవు దునియా పాపం చేసినావు, నీవు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు క్షమిస్తాడు. అవును కదా, నేను తప్పు చేసింది కదా అని ఆ సైతాన్ అన్నవాడు మిమ్మల్ని ఆ పాపమును రిమెంబర్ చేస్తున్నాడు, ఆ ఆలోచన కలిగిస్తుంటాడు. రెండోదాగి మనం చూస్తున్నాము గత వైఫల్యం. గతంలో మనకి జరిగిన ఏమైనా కానీ అప్పజేయాలో కానీ ఎక్కడైనా ఫెయిల్ అయి ఉన్నాము కానీ ఏదో కుటుంబంలో ఏదో రీతిగా ఆ వైఫల్యం, ఆ బలహీనతను చూపెడుతుంటారు. నీవేమో ఎలిజిబులా? నీవంతా భక్తుడువా? అటువంటి క్వశ్చన్ మార్కు ఈ సైతాన్ అన్నవాడు తన మనసులో వెనుక ఉన్నవన్నీ రిమెంబర్ చేస్తుంటాడు. మీరు గ్రహించాలి ఈరోజు వాక్యం. పాపమును రిమెంబర్ చేస్తుంటాడు, మీరు చేసిన గత పాపం. రెండవదాగి వైఫల్యం. మనం పొరపాట ఎవరికైనా ఏదోనో మాట్లాడి ఉంటే, తప్పులు జరిగి ఉంటే అది కూడా రిమెంబర్ చేస్తున్నాం. మూడవదాగి విజయాలు. మనం ఎక్కడ విన్ అయినాం, మంచి పని చేసినాం, మంచిగా చేసినాం, విజయాలు కూడా గుర్తుకు వస్తాయి. అందుకోసమే నేను ఇలాగా ఉన్నాను అని గర్వించుకుంటాం. విజయం అంటే మనం గర్వించుకున్నాం, నేను అందరి దాంట్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయినాను అని తాను గర్వించుకుంటాను. నేను నేను చాలా ఫాస్ట్గా ఏదైనా చేయగలను, నేను అనేక విజయాలు పొందినా అని దేవుని మర్చిపోయి వెనుక ఉన్నదాన్ని గ్రహిస్తూ ఉంటాడు. సోదరి ఈరోజు చాలా రీతిగా మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తాం. ఈ 3 విషయాలు మనం చూసినాం. వెనుక ఉన్న పాపములు. మరి మనం
చూస్తున్నాము ఈ వాక్యంలో, ఎందుకు మీరు వెనుక ఉన్నావా అని రిమెంబర్ చేయకూడదని దేవుడు వాక్యంలో మనకి తెలియపరుస్తుంది. ఏశాయా చాప్టర్ గ్రంథంలో 43:18-19 మనం మొత్తం చదవడం అవసరం లేదు. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, మీరు మునపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుండి, మీరు చేసుకోవద్దు. ఇప్పుడు రెండోదాగి మరి చూస్తున్నాము, పూర్వకాలపు సంగతులను తలచుకొనకుడి, ఇదిగో నేనొక్క నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. నేనొక్క మీకు వెనకనే ఉండవద్దు, అది రిమెంబర్ చేయవద్దు. నువ్వు వెనకలు ఎలాగున్నావో అది నీకు అనవసరం. నీవు వెన్ యు ఆర్ ఏ న్యూ క్రియేషన్, యేసు ప్రభులో నీవు కడగబడిన తర్వాత, యేసు ప్రభులో మన దీక్షా స్థానం పొందిన తర్వాత నౌ యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. నీవు వెనుకవన్నీ గతవన్నీ యు డోంట్ రిమెంబర్. అందరికీ మీకు అర్థం కావాలి ఉంటుంది. ముందున్న వాటి గురించి మనము ఆలోచన చేయాలి. అది కన్నా మరి వెనుక ఉన్నది దాని గురించి ఆలోచన చేసిన వారు ఎవరున్నారు వాక్యములు మనం చూస్తున్నాము. ఆది కాండము 19:26 మనం చూస్తున్నాము. అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఎప్పుడు ఆమెకు దేవుడు లోతు కుటుంబానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ సొదొమ గొమొర్రా పట్టణం నుండి మీరు ఇక్కడికి వెళ్ళు, ఆ సొదొమ గొమొర్రాను నేను నాశనం చేస్తున్నాను, దాని మీద మరి ఈ బెంకి, దానికి ఏమంటారు అంటే మంట, అది ఆ అగ్ని, ఆకాశం నుండి నేను అగ్నిని కురిపిస్తాను. నేను అగ్ని కురిపిస్తున్నాను కాబట్టి మీరు మాత్రం మీరు వెనక చూడొద్దు. వాళ్ళు ఏం చేసింది? ఆమె వెనుక చూసింది కాబట్టి ఆమె అక్కడ ఉప్పు స్తంభం ఆగి నిలబడింది. సోదరి, ఈ రోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఏ విషయంలో నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో వచ్చినావో, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నీకు ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని ఇబ్బందులు కానీ, ఎన్ని రోగులు కానీ, ఎన్ని సమస్యలు కానీ, యు డోంట్ బ్యాక్, నువ్వు వెనక పోవద్దు. కొంతమంది వచ్చి అడుగుతారు కదా, అయ్యా నువ్వు యేసు ప్రభువును వదిలేసి మా దానికి వచ్చేస్తే నీకు ఉద్యోగం ఇస్తామంటావు అనుకోండి, నువ్వు వెనుక వెళ్తావా? ఈరోజు నేను పరీక్షించుకోవాలి. వెనుకగా వెళ్ళినప్పుడు ఆ స్త్రీ లోతు భార్య ఉప్పు స్తంభమై నిలబడింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి పౌలు తన జీవితంలో మరి చూశాడు, వెనకంజు వేయకూడదు, నా పరుగు ముందుకే సాగాలి, నేను క్రీస్తును వైపే వెళ్తున్నాను అని. మరి ఈరోజు వాక్యం చూస్తున్నాం. రెండోదాగి ముందున్న వాటి కొరకు వేగిరిపడు ముందున్న వారికి ముందు ఏమున్నది ముందు, మరి మనం అది కూడా మనం తెలుసుకోవాలి. పౌలు అతను ముందున్న లక్ష్యం చూసి పరిగెత్తు. క్రైస్తవ జీవితంలో ఒక ఎటువంటిది ఉంది? పరుగు పంద లాంటిది. పరుగు పంద లాంటి క్రైస్తవ జీవితం అంత ఆశామాషం కాదు. సమాజం అందరూ మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, కానీ మీరు భయపడద్దు. దేని గురించి కూడా మీరు భయపడద్దు. నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు భయపడదే అవసరం లేదు. వారు ఏమి చేయలేరు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడద్దు. అందుకోసమే నీవు వెనకంజు వేయవద్దు, ముందుకు వెళ్ళాల్సి. రెండోది చూస్తున్నాము, ఏప్రిల్ రాసిన పత్రిక 12:1, మనకు ఏర్పరచబడిన పరుగు సహనముతోనే పరిగెత్తుదము. సహనం చాలా, జీవితంలో ఓపిక చాలా అవసరం. ఏప్రిల్కు పౌలు రాస్తాను,
మనము పరిగెత్తాలంటే సహనముతోనే మనము ముందుకు పరిగెత్తాలి. మన పరుగు ఎలా ఉండాలి? కరెక్ట్ అయ్యా, నీవు పరుగు ఎత్తుతున్నావు. క్రైస్తవ జీవితంలో పరుగు ఎలా ఉండాలి? ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం, పరుగు అంటే విశ్వాసంతోనూ ఎదగడం. మొదటిగా విశ్వాసంతో వెదగడం, రెండవదాగి పరిశుద్ధంగా జీవించడం. పరిశుద్ధంగా జీవించడం, విశ్వాసం వెదగడం, పరిశుద్ధంగా జీవించడం. మూడవదాగి మనం చూస్తున్నాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చుగా ఉండాలి. మన చిత్తము కాదు, దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా నీవు ఉన్నప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మరి పౌలు తన జీవితంలో మరి ఎవరి వైపు ఆయన పరిగెత్తాడు? పౌలు చెప్పిన గురి ఉద్దేశం ఏమై ఉన్నది? మరి ఏం నేర్చుకుంటున్నాం? ఈ పౌలు మరి చెప్పిన ఉద్దేశము ఏమై ఉంటుంది అని మనం తిమోతి రాసిన పౌలు తిమోతికి రాస్తున్నాడు 4:7-8, నేను మంచి పోరాటము పోరాడుతుని, నీతి కిరీటము నాకు సిద్ధమై ఉన్నది. మంచి పోరాటము పోరాడుతుని, నాకు నీతి కిరీటము సిద్ధమై ఉన్నది అంటున్నాను. ఏమున్నది నీతి కిరీటం? ఈరోజు మనము నిజంగానే ఎగ్జాంపుల్గా ఒక క్రీడాకారుడు మరి మైదానంలో ఉన్నప్పుడు 10 మంది నిలబడడం, 10 మందిలో గెలిచింది ఒకటి. 10 మంది పరిగెత్తాలని ఆశపడతాం, 10 మంది నేను బహుమతి తీసుకోవాలని ఆశపడతాను, కానీ పొందేవాడు ఒక్కడే. సోదర సోదరి, నీవు ఆ బహుమతి పొందడానికి నేను సిద్ధంగా ఉన్నామా అన్నది మనం వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని కొరింథీయులకు 9:24 పరిగెత్తువారు అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానము ఒక్కడే పొందెను అంటారు. పరిగెత్తేవారు అందరూ పరిగెత్తుతారు, బహుమానము ఒక్కడే పొందుతాడు. దాంట్లో మనం ఇంతమందిలో మనం ఎవరు బహుమానం పొందుతాం? ఈరోజు వాక్యం ద్వారా మనకి దేవుడు హెచ్చరిస్తున్నారు. ఈ వాక్యంలో 3 గొప్ప సత్యాలు మనము తెలుసుకోవాలి. చూడండి, ఈరోజు మరి గతాన్ని మరచి 3 సత్యాలు మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు వీరికి రాస్తున్న పిలిపే సంఘాన్ని అంటున్నాడు, గతాన్ని మీరు మర్చిపోవాలి, ముందున్న లక్ష్యాన్ని చూడాలంట. గతాన్ని మర్చిపోవాలి, ముందున్న లక్ష్యాన్ని చూడాలి, క్రీస్తులో ఉన్న బహుమానం కోసమే పరిగెత్తాలి. గురి ఎద్దుకు పరిగెత్తాలి. మరి మనము ఇప్పుడు ఎక్కడి పరిగెత్తున్నాం? మాకు పరిగెత్త సంపాదన, పిల్లలు, ఆస్తి, ఇవే పరుగుతుంది. దేవుని వాక్యము మనం అనేక మంది ప్రకటించాలి, అనేక మంది కట్టబడాలి, అనేక మందికి రక్షణ మార్గాలు నడిపియాలని ఈ ఒక ఆలోచన, ఈ ఒక తలంపు ఏమన్నదండి. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఈరోజు బతికితే 70-80 మధ్యలో పోవచ్చు. కానీ నీవు నా గురించి నీవు ఏ పని చేసినావు? దేవుడు ఒకరోజు నిన్ను అడుగుతాడు. అవును, నీ కుటుంబం, సంసారము, ఈ సమాజం, నీ ఉద్యోగం, ఇవన్నీ ఓకే. దాంతో పాటు నీవు నా గురించి నీవు ఏం పని చేసినావు అంటే దేవుని సన్నిధిలో మనకి ఏదైనా చెప్పడానికైనా కొంచెం మనకు ఉండాలి కదా. ఈరోజు అందుకే మనము జాగ్రత్త పడాలని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకోసమే నీవు గతము ఏమున్నావో, ఎలా ఉన్నావో యు డోంట్ రిమెంబర్. ఈ రోజు నుంచే కానీ నీవు ఒక పందెం వేసుకొని, నేను దేవుని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, నేను యేసు వాక్యము చేతు పట్టుకొని అనేక మందికి రక్షణ మార్గం నడిపించడానికి నాది అదే ఒక ఆశ అని
నువ్వు నిర్ణయించినప్పుడు తప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు మీకు నాకు జరిగిస్తాడు. నా లక్ష్యము ఒకటే, నా లక్ష్యము క్రీస్తులో ఉండి నేను బహుమతి పొందాలి, ఆ కిరీటము పొందాలని నీకు నాకు ఆశ కలిగి ఉన్నాను. వెనకున్న మంచి ఉందను, ముందున్న వాడి గురించి వేగిరపడడు. అంటే అపోస్తలుడు పౌలు మొదటిగా మనం చూస్తున్నాము. అపోస్తలుడు పౌలు గతంలో ఏం చేశాడు? మరి ఆయన ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే he has a practical experience with public. ఆయన పబ్లిక్ లో ప్రాక్టికల్ గా చేశాడు. ఆయన జీవితంలో అనేక మందికి హింసించాడు, అనేక మందికి కొట్టాడు, తన్నాడు. వారు యేసు ప్రభు నమ్ముకున్న వారికి అనేక రీతిగా హింసించాడు. ఆమేన్. మరి తాను అనేక రీతి అవన్నీ చేస్తే కూడా ఆయనకు సంతోషం లేదు, సమాధానం లేదు, తృప్తి లేదు. కానీ దేవుడు ఒక్కరోజు ఆయనను దర్శించాడు. హల్లెలూయా. దర్శించాడు. నీకు నాకు కూడా ఒక్కరోజు దేవుడు దర్శిస్తాడు. మరి దర్శించినప్పుడు అప్పుడు ఆయన మారిపోయాడు, తన జీవితము ప్రభుకి అప్పగించాడు. మా జీవితంలో కూడా గతమన్నీ ఆయన మర్చిపోయాడు. ఆయన ఏం తప్పు చేశాడో అన్ని మర్చిపోయి మొదటిగా ఆయన ఏం చేశాడంటే దేవుడు అపోస్తలుల కార్యం 9:15 మనం చూస్తున్నాము. దేవుడు అతని అనేక జనములకు సాక్షిగా ఎంచుకుంటాడు. సాక్షిగా. మరి నా మీ సాక్ష్యం ఏమున్నది? మా మీ సాక్ష్యం ఏమై ఉన్నది? వెనుక ఉన్నవే చెప్తానే ఉన్నాం. ముందున్న గురించి మనకు ఆలోచన అస్సలు లేదే లేదు. నీవు అలాగ తప్పు చేసినావు, నీవు ఇలాగ తప్పు చేసినావు, నీవు ఇలాగున్నావు, నీవు వెనకాల అలాగున్నావు. వెనుక మర్చిపోయి ముందు ఉన్న దాని గురించి మీరు వేగిరి పడుతూ పరిగెత్తాలి అంటున్నాడు దేవుడు వాక్యంలో పౌలు. వెనక ఎందుకయ్యా నేను రిమెంబర్ చేస్తే నీవు ముందుకు సాగలేవు. ఈరోజు వాక్యంలో దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు వెనకగా నీవు చూసినట్లయితే నీవు ముందుకు సాగలేవు. అందుకోసమే నీవు వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి అంటున్నాడు. అనేక ఎగ్జాంపుల్ మనం దేవుడు వాక్యాన్ని చూస్తున్నాం. మరి యేషోబు కూడా తన అన్నదమ్ములు ఆయన కొట్టి ఆ బావిని వేసినప్పుడు మరి ఆయన కూడా దేవుడు ఆయనతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి యేషోబును కూడా మరి అధికారిగా చేశాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాడు. మరి అన్నదమ్ముల మీద వాళ్ళ మీద అంతా ఆయనకు కోపం ఉండాలి కదా. He is forgiven all things. నీవు మర్చిపోవాలి. సోదరి బైబిల్లో అనేక ఎగ్జాంపుల్స్ వాక్యముల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తుంది. మరి చూస్తున్నాము ఆ వాక్యములు ఆదికాండము 50:20 మనం చూస్తున్నాము. మీరు చెడు తలంచని కానీ దేవుడు మేలుకై తలంచెను. మనిషి ఆలోచన ఎప్పుడు కూడా చెడు తలంపే ఉంటాయి. ఇప్పుడు ఆ మనిషి నాకు తిట్టాలనుకో, నేను ఎప్పుడు ఆయన తిట్టాలి, నేను ఎప్పుడు ఆయన దొరుకుతాడు, సందర్భం బట్టి నేను ఎప్పుడు తిట్టాలి అని ఈ చెడు తలంపు మానవులలో హృదయంలో ఉంటాయి. కానీ దేవుడు అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు మనం హెచ్చరించుకోవాలి. ఓకే, తప్పు చేశాడో చేయలేదో సెకండ్ విషయం. నువ్వు మర్చిపోయి మళ్ళీ యాజిటీస్గా నువ్వు ఉండిపోమంటున్నావు. దేవుడు సంఘంలో ఎటువంటి వాక్యం ఉన్నప్పుడు మనిషి సంఘము గ్రహిస్తుంది. సోదరు మర్చిపోవాలి. అయితే జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. నీవు ఎవరి గురించి వస్తున్నావు? ఇక్కడ నీ వచ్చుడు నీ గురించి, నీ కుటుంబం గురించి నీవు ఎదగడానికి, దేవుని పరిశుద్ధతో వెతకడానికి, నిత్య రాజ్యానికి వారసుడు కావాలంటే నీకు ట్రైనింగ్ కావాలి, నీకు వాక్యం కావాలి, బోధకులు కావాలి, సంఘం కావాలి. ఇవి ఉన్నప్పుడే అన్ని
విషయాలు నీ లైఫ్ చేంజెస్ అవుతుంది సోదరి. సంఘం ఒట్టిగా కట్టబడలేదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘమును కొన్నాడు. ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఆది కాండములో మనం చూసినప్పుడు మరి మీరు చెడు తలంచేది, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించినది కానీ నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మేలుకే దేవుడు చేసి మేలుకే. మనం ఎప్పుడు కూడా చెడునే కోరుతాం. పక్క ఉన్న వ్యక్తి ఆయన బాగుంటే మనకి సంతోషం ఉండదు, ఆయన మంచిగా ఉంటే మనకి సంతోషం ఉండదు. కానీ మనం ఎప్పుడు అది కోరకూడదు అని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు.